నేడు కేంద్ర కేబినెట్ సమావేశం పలు కీలక అంశాలపై చర్చ. నేడు కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన, నియోజకవర్గంలోని పలు దేవాలయాలను సందర్శించనున్న బండి. నేడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న జనసేనాని. అనంతరం అధికారులతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్. నేటి పులివెందుల పర్యటన రద్దు చేసుకున్న జగన్. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా జగన్ టూర్ రద్దు. రేపు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలతో జగన్ సమావేశం. హాజరు కానున్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అభ్యర్థులు. నేటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం. 3 రోజుల పాటు కొనసాగనున్న జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు. ఏపీలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికల స్కెడ్యూల్ విడుదల. జూలై 12న జరగనున్న ఉప ఎన్నికలు. ఏపీ అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకం. నూతన ఏజీగా దమ్మాలపాటిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఏపీలో పలు సంక్షేమ పథకాల పేర్ల మార్పు. జీవో విడుదల చేసిన సాంఘిక సంక్షేమ శాఖ. ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్ వాడాలంటూ జగన్ ట్వీట్. ఓడిపోతే ఈవీఎంలపై నింద మోపుతారా అంటూ లోకేష్ కౌంటర్. ఈ నెల 21 నుంచి 2 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఈ సమావేశాల్లోనే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక. చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం ఆలస్యం. ప్రాజెక్టులో తమ తప్పిదం లేదన్న అంబటి రాంబాబు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం. ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తామన్న సీఎం రేవంత్. సిద్దిపేట ఆసుపత్రిపై దృష్టి పెట్టి ఉస్మానియాను పట్టించుకోలే. వైద్య శాఖలో ప్రక్షాళన ప్రారంభమైందన్న మంత్రి దామోదర రాజనరసింహ. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో భారీ స్కామ్. ₹1 కోటి పైగా నిధులు స్వాహా చేసినట్లు గుర్తింపు. గత ప్రభుత్వ తప్పిదాలపై క్రిమినల్ చర్యలకు వెనకాడొద్దన్న కోదండరాం. కేసీఆర్ను దోషిగా నిలబెట్టాలని కుటిల ప్రయత్నం చేస్తున్నారన్న జగదీష్ రెడ్డి. హరీష్ రావుపై మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. యువత జీవితాలతో బీఆర్ఎస్ చెలగాటమాడిందని ఆగ్రహం. దేశవ్యాప్తంగా 40 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు. ఎయిర్పోర్ట్ల వద్ద భద్రతను పెంచిన అధికారులు. మూడోసారి అధికారంలోకి రావడం సులభం కాదు. ఎన్నో ఏళ్ల తర్వాత ఆ అవకాశాన్ని తనకిచ్చారన్న ప్రధాని మోదీ. సంకీర్ణ ప్రభుత్వ మనుగడ కోసం ప్రధాని కష్టపడుతున్నారు. మోడీ శిబిరంలోని ఎంపీలు పార్టీ ఫిరాయించే అవకాశం ఉందన్న రాహుల్. దక్షిణ చైనా సముద్రంలో అలజడి. చైనా, ఫిలిప్పీన్స్ కు చెందిన 2 నౌకలు ఢీ. ప్రయోగానికి సిద్ధంగా 2000కు పైగా అణ్వాయుధాలు. అమెరికా, రష్యాల దగ్గరే ఎక్కువ. సిప్రి నివేదికలో వెల్లడి. ఉత్తర కొరియా పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్. సైనిక సహకారంపై కిమ్తో చర్చలు. ఇటలీ తీరంలో పడవ మునక 10 మంది వలసదారుల మృతి.